నమస్తే, వెల్కమ్ టు ఎస్జీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఎమ్మెల్యే బోండా ఉమ. యోగా ధ్యానంతో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం. బీఆర్డీఎస్ యోగా స్ట్రీట్లో విజయవంతంగా రైతన్నుల టీం యోగా. రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎస్ జలికిరావు, జిల్లా కలెక్టర్ జి లక్ష్మీష. నగరంలోని కర్మల భవనాలన్నీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలి. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం ఆదేశాలు. ధనిక రాష్ట్రాల కంటే ఏపీలోనే ఎక్కువ పెన్షన్లు ఇస్తున్నామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రతి నెల 64 లక్షల మందికి పెన్షన్లు అందజేస్తున్నామని వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వం వితంతు పెన్షన్లు ఇవ్వలేదని చంద్రబాబు విమర్శించారు. కానీ కూటమి ప్రభుత్వం 71,380 మందికి వితంతు పెన్షన్లు ఇచ్చినట్టు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గం కాంటిరెడ్డికోన మండలం చేయూరులో పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందించారు. అనంతరం చేయూరులో ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. పెన్షన్లు పెంచుతామని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చంద్రబాబు అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లను 3,000 నుండి 4,000 రూపాయలకు పెంచామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే పెన్షన్ల కోసం 34,000 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. పేదలకు ఎప్పటికప్పుడు పెన్షన్లు పెంచిన ఘనత టీడీపీకే దక్కుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. 3 నెలలకు ఒకసారి ఇచ్చే పెన్షన్లు అదనంగా 9,176 మందికి ఇచ్చామన్నారు. దేశంలోనే మరేతర రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో పెన్షన్లు ఇవ్వడం లేదని తెలిపారు. ప్రతి నెల 1వ తేదీనే ప్రభుత్వ ఉద్యోగులతో పాటు 64 లక్షల మంది పెన్షన్దారులకు పెన్షన్లు అందజేస్తున్నామని తెలిపారు. 12వ నెల 34,000 కోట్ల రూపాయలు పింఛన్ల రూపేణా పేదవాళ్ళకి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా ఉండదు. అలాంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనం చరిత్ర కూడా గుర్తుపెట్టుకోవాలి. పేదవాడి కోసం పింఛను పెట్టింది నందమూరి తారక రామారావు గారు 30 రూపాయలు. దాన్ని 75 రూపాయలు చేశాను. మళ్ళీ 200 రూపాయల నుంచి 5 ఏళ్లలో 2,000 రూపాయలంటే 10 రెట్లు పెంచిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను 3,000 నుంచి ఒకేసారి 4,000 రూపాయలు పెంచిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తున్నా. ఒక వృద్ధులకు వితంతువులకే కాదు, ఈ రోజు మీరు చూస్తే దివ్యాంగులకి ఒకప్పుడు 5,500 ఉంటే 3,000 చేశాను. 3,000 నుంచి ఇప్పుడు మీరు చూస్తే 6,000 చేశాను. అంటే 500 నుంచి 6,000 రూపాయలు పెంచిన ఏకైక ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరన్నా డయాలిసిస్ వచ్చి కిడ్నీ ప్రాబ్లం ఉండి సమస్యలుంటే వాళ్లకు 10,000 రూపాయలు ఇస్తున్నాం. కొంతమంది బెడ్ కే పరిమితం అయిపోయి ఉంటే ఇంట్లో వాళ్ళు కూడా సేవలు చేయాలి కాబట్టి అలాంటి మా ఆడబిడ్డలు డాక్రా సంఘాలు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మీ అన్నగా నేనే సంఘాలను పెట్టా. ఆడబిడ్డలకు మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈరోజు దీపం పెట్టి వంట గ్యాస్ ఉచితంగా ఇచ్చా. ఇప్పుడు వంట గ్యాస్ కూడా కొనుక్కోలేమంటే మళ్ళీ ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఆడబిడ్డకి 3 సిలిండర్లు ఉచితంగా మీకు ఏర్పాటు చేస్తున్నాను. ఒక్కొక్కసారి నేను ఉచితంగా ఇస్తున్నానంటే గ్యాస్ కంపెనీలు కూడా సరిగా చేయకుండా మీ దగ్గర డబ్బులు తీసుకునే పరిస్థితి వస్తున్నారు. నేను ఇచ్చేది డబ్బులు మీకు గాని గ్యాస్ కంపెనీలకు కాదు. అందుకే ఇప్పటి నుంచి 4 నెలలకు ఒకసారి మా ఆడబిడ్డల అకౌంట్ లో ఆ డబ్బులు మీ అకౌంట్ లో వేస్తానని మరొకసారి మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. మా ఆడబిడ్డల ఖర్చులు తగ్గించాలని ఆలోచిస్తున్నాను. దీనికి కూడా శ్రీకారం చుడతాను. ఇంకో పక్క రోడ్లన్నీ గుంతలు పడిపోయినాయి, గోతులు పెట్టి వెళ్లారు, గుంతలన్నీ పూడ్చాం. దీనికి 1,200 కోట్లు ఖర్చు అయింది. 20,000 కిలోమీటర్లు బాగు చేశాం. మళ్లీ హామీ ఇస్తున్నాం, భవిష్యత్తులో కూడా ఈ రోడ్లు సక్రమంగా మెయింటైన్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మత్స్యకారులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు.
200 ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. సంక్షేమ పథకాల అమలుపై వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో వికలాంగులకు 6,000 పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని పేర్కొన్నారు. 27వ డివిజన్ గణపతిరావు వీధి, 28 డివిజన్ భానునగర్, పూనూరు, సుబ్బరామిరెడ్డి నగర్ ప్రాంతాల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక నేతలతో కలిసి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వృద్ధాప్య, వితంతు పెన్షన్లు 4,000కు, వికలాంగుల పెన్షన్లు 6,000కు పెంచినట్టు తెలిపారు. దేశంలో వికలాంగులకు 6,000 పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని పేర్కొన్నారు. ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామని తెలిపారు. తల్లికి వందనం పథకం జూన్ నెల నుండి 18 ఏళ్లు నిండిన మహిళలకు 18,000 చొప్పున ఇచ్చే పథకం జూలై నుండి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు నుండి అమల్లోకి వస్తుందని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి ఉదయం నుండే ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్లు అందజేస్తున్నారని, కొత్త పెన్షన్లను కూడా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్ మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. 28వ డివిజన్ కార్పొరేటర్ వీరమాచినేని లలిత కిషోర్ మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికి నూతనంగా పెన్షన్లు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. స్థానికంగా సుబ్బరామిరెడ్డి నగర్లో అంతర్గత రహదారుల నిర్మాణానికి త్వరలోనే పనులు ప్రారంభం జరుగుతుందని వివరించారు. ముందు తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు ఏవైతే చెప్పామో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. ప్రధానమైనటువంటి వాగ్దానం పింఛన్లు. పేదవాళ్ళకి, వృద్ధులకి, వితంతులకి 3,000 రూపాయలు ఇచ్చే పింఛన్లు 4,000 చేస్తామని చెప్పాం. అధికారంలోకి వచ్చినాక ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెల కలిపి జూలైలో 7 నెలలు పెన్షన్లు ఇచ్చాం. అంతేకాకుండా వికలాంగులకి 3,000 ఇచ్చే పింఛన్లు 6,000 చేస్తామని చెప్పాం. 6,000 రూపాయలు చేసాం. భారతదేశంలోనే ఎక్కడా వికలాంగులకు 6,000 పింఛన్ లేదు. భారతదేశంలోనే 4,000 పింఛన్ ఇచ్చే రాష్ట్రం ఎక్కడా లేదు. మొట్టమొదటిది ఆంధ్రప్రదేశ్. అంటే పేదవాళ్ళకి అంత అండగా ఉన్నాం. అలాగే ఇచ్చిన వాగ్దానం ప్రకారం 3 గ్యాస్ బండ్లు ప్రతి మహిళకి ఇస్తున్నాం. ఈ నెల నుంచి మిగిలినటువంటి అమ్మఒడి గత ప్రభుత్వం ఒకరికే ఒక బిడ్డగా ఇచ్చేది. ఇవాళ ఈ ప్రభుత్వం ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు చొప్పున ఇస్తా ఉన్నాం. దానికి కూడా 15,000 రూపాయలు చొప్పున జూన్ నెల నుంచి ఇవ్వబోతా ఉన్నాం. అలాగే జూలై నెలలో 18,000 రూపాయలు మా చెల్లెమ్మల ఖాతాలో వేస్తామని చెప్పాం. జూలై నెలలో 18,000 రూపాయలు వేయబోతా ఉన్నాం. ఆగస్టులో ఉచితంగా మహిళలకి బస్సు ప్రయాణం పెట్టబోతా ఉన్నాం. ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ గతంలో వైసీపీ ఏం చెప్పిందంటే తెలుగుదేశం అధికారంలోకి వస్తే రోజు మా 28వ డివిజన్లో ఎమ్మెల్యే గారితో కలిసి ఇక్కడ పూనూరు సుబ్బరామిరెడ్డి నగర్లో ఫంక్షన్లు ఇవ్వటం జరిగింది. ప్రతి నెల ఇచ్చేది 1వ తారీఖు అయితే ఈ నెల 1వ తారీఖు ఆదివారం రాబట్టి శనివారం నాడే ఫంక్షన్స్, ఒక రోజు ముందే ఫంక్షన్స్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఈ ఇప్పుడు అమ్మఒడి కానీ ఈ గవర్నమెంట్ వచ్చినాక, కూటమి గవర్నమెంట్ వచ్చినాక వైసీపీ గవర్నమెంట్లో లాక్కున్న పథకాలన్నీ కూడా ఇస్తున్నామని చెప్పి బటన్ నొక్కిన పథకాలన్నీ కూడా ఇప్పుడు చేతులతో ప్రతి ఒక్కళ్ళ ఇంటికి కూడా తీసుకొచ్చి ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా రేపు తల్లికి వందనం కూడా జూన్లో 15వ తారీఖు లోపు ఇస్తామని సీఎం గారు చెప్పారు. అట్లానే మహిళలకి ఉచిత బస్సు అన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి ప్రవేశపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు 28వ డివిజన్లో కూడా 40 సంవత్సరాల నుంచి ఇక్కడ కొన్ని రాజకీయ నాయకులు కొంతమంది అడ్డుపడి ఈ ఏరియాని డెవలప్ చేయటానికి అడ్డుపడిన ఏరియాని, ఈ పూనూరి సుబ్బరామిరెడ్డి నగర్ని కూడా త్వరలో వాళ్ళకి ఇంత డెవలప్ అయిన ఏరియాలో కూడా వాటర్ కానీ, బాత్రూమ్లు కానీ ఏమీ లేవు. మంచినీళ్ళు కూడా, గిన్నెలు కడిగిన నీళ్ళు కూడా బయట ఎత్తిపోయాల్సిన పరిస్థితిలో ఉంది కాలనీ. దీనికి కూడా మంచి వైభవం తీసుకొస్తామని చెప్పని, ప్రతి ఒక్కటి వాళ్ళకి అందుబాటులో వచ్చే విధంగా చేస్తామని చెప్పానని తెలియజేసుకుంటూ, మళ్ళీ మనందరం కలిసి ఈ డివిజను గతంలో మీకు గుర్తుందో లేదో, గతంలో 19వ డివిజన్ కార్పొరేటర్గా చేసినప్పుడు అంబేద్కర్ కాలనీ ఎట్లా చేశామో మళ్ళీ పూనూరు సుబ్బరామిరెడ్డి నగర్ని కూడా ఆ విధంగా చేసి మళ్ళీ మనందరం కలిసి ఇక్కడ పండగ వాతావరణం నెలకొల్పుదామని చెప్పని తెలియజేసుకుంటున్నాను.
డిఎస్సి నోటిఫికేషన్లో ఉన్న సమస్యలను అన్నింటినీ పరిష్కరించి ఎటువంటి న్యాయ వివాదాలు లేని విధంగా అందరికీ అవకాశాలు కల్పించాలని టెట్కు ఇచ్చినట్లే డిఎస్సికి ఖచ్చితంగా 90 రోజుల సమయం ఇవ్వాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పరుచూరి రాజేంద్ర బాబు డిమాండ్ చేశారు. డిఎస్సి అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు ఏఐవైఎఫ్ పోరాడుతుందని స్పష్టం చేశారు. విజయవాడ ధర్నా చౌక్లో డిఎస్సి అభ్యర్థులకు మద్దతుగా ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పరుచూరి రాజేంద్ర బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ దానికి తగిన సమయం ఇవ్వకపోవడంతో డిఎస్సి అభ్యర్థులకు అన్యాయం జరిగిందని తెలిపారు. టెట్కు ఇచ్చినట్లే డిఎస్సికి ఖచ్చితంగా 90 రోజుల సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నామినైజేషన్స్ వద్దు అని అలాగే వయో పరిమితిని పెంచాలని కోరారు. నోటిఫికేషన్లో ఉన్న సమస్యలను అన్నింటినీ పరిష్కరించి ఎటువంటి న్యాయ వివాదాలు లేని విధంగా అందరికీ అవకాశం కల్పించాలని తెలిపారు. అనంతరం డిఎస్సి అభ్యర్థి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీలు ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సి 16,347 పోస్టులు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ చదువుకునేందుకు తగిన సమయం కావాలని ముందుగా సిలబస్ ఇచ్చిన మాట వాస్తవమే కానీ ముందుగా చెప్పినట్లు టెట్కు ఇచ్చినట్లే డిఎస్సికి ఖచ్చితంగా 90 రోజుల సమయం ఇవ్వాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నోటిఫికేషన్ వచ్చినందుకు సంతోషంతో ఉన్న తగిన సమయం లేకపోవడం వలన తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నామని తెలిపారు. మెగా డిఎస్సిని పండుగ వాతావరణంలో పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలని కోరారు. సార్ నా పేరు నవనేపాటి, కర్నూలు జిల్లా నుంచి వచ్చాం సార్. ఆదోని నియోజకవర్గము. గత ప్రభుత్వం మోసం చేసింది సార్. డిఎస్సి 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా ఈకోకున్నట్లు మోసం చేసింది. ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో కానీ ఎన్నికల ప్రచారంలో కానీ మాకు ఒకటే హామీ ఇచ్చారు సార్. మెగా డిఎస్సి ఇస్తాము, మొదటి సంతకం పెడతాము, వయో పరిమితి కూడా పెంచుతాము, మీకు 7 సంవత్సరాల నుంచి డిఎస్సి రాలేదు, వయో పరిమితి ఖచ్చితంగా పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చారు. మేము కూడా నమ్మి ఈ గవర్నమెంట్ వస్తే చంద్రబాబు నాయుడు గారికి డిఎస్సి నిర్వహించడంలో రికార్డు ఉంది, ఆయన మంచిగా నిర్వహిస్తాడు అని చెప్పేసి, ఈ కూటమి ప్రభుత్వం వస్తే మా జీవితాలు బాగుపడతాయని చెప్పేసి మేము అన్ని పనులు వదులుకొని ఎలక్షన్లో బాగా పనిచేసి ఈ కూటమి రావడానికి మేము కూడా కారకులయ్యాము, మా జీవితాలు బాగుపడతాయని. ఈరోజు మాత్రము నోటిఫికేషన్ ఇచ్చారు. 16,000తో నోటిఫికేషన్ సంతోషము. కాకపోతే 8 లక్షల డిఎస్సి అభ్యర్థులు ఉంటే కేవలం 3,60,000 మంది మాత్రమే అప్లై చేసుకున్నారు. 4 లక్షల మంది అప్లై చేసుకోలేదు. కారణం ఏంటంటే వయో పరిమితి ఉన్నట్లు వాళ్ళని కోత కోశారు, టెట్ ఎగ్జామ్ నిర్వహించుకున్నట్ల కోత కోశారు, ఓసీ అభ్యర్థులకు 50% డిగ్రీ పర్సెంటేజ్ పెట్టేసి కోత కోసినారు, సిబిఎస్ఈ వాళ్ళకి అర్హత లేదని చెప్పేసి వాళ్ళని కోత కోసినారు. ఈ విధంగా ఇన్ని మెగా డిఎస్సి ఇచ్చి దాదాపు 4 లక్షల మందిని అనర్హులుగా చేశారు. వాళ్ళందరికీ న్యాయం కల్పించాలి. అదేవిధంగా మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారము మాకు న్యాయం చేయాలి. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ గారికి ఇదే టీడీపీ ఎమ్మెల్సీలు వేపాటి చిరంజీవి గారు కానీ, భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి కానీ, కంచర్ల శ్రీకాంత్ కానీ వీరు బహిరంగంగా టీడీపీ లెటర్ మీద లెటర్ రాశారు సార్. వయో పరిమితి 47 ఏళ్ళకి పెంచాలి జగన్ గారు అని సీఎం గారికి ఆ రోజు లెటర్ రాసి, ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఇన్ని విధాలుగా హామీలు ఇచ్చి ఈరోజు మా జీవితాలని నాశనం చేస్తున్నారు. దీన్ని పునఃపరిశీలించుకొని మీ అందరికీ న్యాయం అయ్యేటట్లుగా ఏజ్ పెంచి టెట్ నిర్వహించి వయో పరిమితిని తగ్గించి మార్క్స్ పర్సెంటేజ్ని తగ్గించి వయో పరిమితిని పెంచి టెట్ ఎగ్జామ్ నిర్వహించి అందరికీ న్యాయం చేయాలని మిమ్మల్ని పాదాభివందనాలు చేస్తూ వేడుకుంటున్నాం సార్. పరుచూరి రాజేంద్ర బాబు, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ని పోస్ట్పోన్ చేయాలని, పరీక్షని పోస్ట్పోన్ చేయాలని ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం యోగాలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం పరీక్షా సమయాన్ని 90 రోజులకి పొడిగించాలని, అదేవిధంగా వయో పరిమితి పెంచి జిల్లాకి ఒకే పరీక్ష నిర్వహించాలని చెప్పేసి ఈరోజు డిఎస్సి అభ్యర్థులతో విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు అభ్యర్థుల తరపున అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్గా మేము ఒకటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మీరు యువకాలం పాదయాత్రలో కానీ ఎన్నికల సమయంలో కానీ చంద్రబాబు గారు కానీ అదేవిధంగా లోకేష్ గారు కానీ నిరుద్యోగ అభ్యర్థులందరికీ న్యాయం చేస్తాము, డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి తొలి సంతకం చేసినటువంటి 11 నెలల తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ హడావిడిగా విడుదల చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సుమారుగా 7 సంవత్సరాల నుంచి డిఎస్సి నోటిఫికేషన్ వెలువడకపోవడంతో అనేక మంది అభ్యర్థులు వయో పరిమితి మించిపోయి పరీక్షకి అర్హతగా పొందేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో మేము వయో పరిమితి పెంచుతామని చెప్పేసి ప్రకటించారు. కానీ అది ప్రకటనలకే పరిమితమైంది తప్ప వయో పరిమితి పెంచలేదు. 47 సంవత్సరాలకు వయో పరిమితి పెంచాలని చెప్పేసి మేము ఈరోజు నిరుద్యోగుల పక్షాన మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రతి జిల్లాకు ఒక పేపరు
పెట్టాలని చెప్పేసి ఇంతకుముందు నిబంధన ఉంది. ఇంతకుముందు జరిగినటువంటి డిఎస్సి ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా అదే పద్ధతిలో జరిగినాయి. ఈరోజు అదే ఆ పరిస్థితి లేకుండా నార్మలైజేషన్ పేరుతో అనేక రకాలుగా అభ్యర్థులను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా టెట్కి సంబంధించి 6 నెలలలోపు టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించాలి అనేటువంటి నిబంధనలు ఉన్నప్పటికీ ఇప్పుడు జరిగేటటువంటి డిఎస్సికి టెట్ నిర్వహించకపోవడం వల్ల అనేక మంది అభ్యర్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. 2023 నుంచి 25 వరకు బీఈడీ డిఈడీ చేసినటువంటి అభ్యర్థులు చాలామంది ఆరుగాలం శ్రమించి దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని సొంతం చేసుకుని ఆరోగ్యశీరుల పంటను పొందేందుకు యోగా ధ్యాన సాధన తమ జీవితంలో భాగం చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎస్ ఢిల్లీరావు కలెక్టర్ జి లక్ష్మీషా అన్నారు. ఆయుష్ శాఖ ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం విజయవాడ నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం విజయవాడ బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్లో నిర్వహించిన రైతన్నల థీమ్ యోగా కార్యక్రమంలో వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎస్ ఢిల్లీరావు, జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం తదితరులు పాల్గొని రైతులతో కలిసి యోగాసనాలు అభ్యసించారు. ఈ సందర్భంగా ఢిల్లీరావు మాట్లాడుతూ గౌరవ ప్రధానమంత్రి చొరవతో భారతీయ వారసత్వ సంపద అయిన యోగా అనేక దేశాలకు చేరువైందని, ప్రపంచవ్యాప్తంగా మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలు 2015 జూన్ 21న జరిగాయని, ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేక వేడుకలు మన రాష్ట్రంలోని విశాఖలో జరగనుండడం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ వీరాణి, ఆయుష్ అధికారి డాక్టర్ రామహత్లే, జిల్లా వ్యవసాయ అధికారి డిఎంఎఫ్ విజయ్ కుమారి, జిల్లా ఉద్యాన అధికారి పి బాలాజీ కుమార్, విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డి చంద్రశేఖర్, డాక్టర్ జె సుమన్, డాక్టర్ రత్న ప్రియదర్శిని, రైతులు తదితరులు పాల్గొన్నారు. తెల్లారుజాము 4 గంట యోగా చేస్తానండి. అక్కడి నుంచి సైకిల్ ఎక్కి సైక్లింగ్ చేస్తాను. మళ్ళా 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు రన్నింగ్ చేస్తాను. ఇప్పటికి 21 కిలోమీటర్లు గంట 56 నిమిషాలు ఫినిష్ చేస్తాను. నా వయసు 80 సంవత్సరాలు. రేపు కూడా నేను కాంపిటీషన్లో పాల్గొంటున్నాను. రేపు ఎల్బి ప్రసాద్ గారిది కాంపిటీషన్ ఉంది, దాంట్లో వాళ్ళు పాల్గొంటాను. నేను హ్యాపీగా ఆరోగ్యంగా బతుకుతున్నాను. నా బాడీని కూడా హాస్పిటల్కి రాసేసాను. రోజు కంటిన్యూ సైక్లింగు, రన్నింగు, యోగా ఇవి 2 ఫాలో అవుతున్నాను. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అందరూ ఆరోగ్యంగా బతకాలంటే నన్ను ఆచరించాలి. ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో బీఆర్టీఎస్ మన విజయవాడలో సిటీలో 11వ రోజు ఈ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రైతులతో సుమారుగా ఒక 200 మందితో ఈరోజు కామన్ యోగా ప్రోటోకాల్ చేయించడం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా గారు, గౌరవ మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ గారు మరియు మా వ్యవసాయ అధికారులందరూ, ఇతర జిల్లా అధికారులు, రైతులు అందరూ కూడా సమక్షంలో చాలా చక్కగా ఆయుష్ డిపార్ట్మెంటు చక్కగా దీన్ని ఆర్గనైజ్ చేసింది. సో దీంట్లో రైతులందరూ కూడా అంటే ఈరోజు ఏదో రైతులైతే వచ్చారు కానీ బట్ ప్రతి గ్రామంలో ఉండే రైతులంతా కూడా ఇదే విధమైనటువంటి ప్రాక్టీసు ప్రతి గ్రామంలో కూడా చేయగలిగితే, ఇది కంటిన్యూ చేయగలిగితే, ఎప్పుడైతే 2015లో మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు దీన్ని ఇంటర్నేషనల్ యోగా డేని అనౌన్స్ చేశారు. అప్పటి నుండి చాలా కంట్రీస్ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాయి. మన దగ్గర మన మన డే టు డే లైఫ్లో ఇది ఒక పార్ట్గా నడుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా మనము మోర్ అండ్ మోర్ మజిల్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం కానీ బట్ ప్రాణాయామము మరియు ధ్యానము ఏదైతే ఉందో మెడిటేషను అది కొంచెం తక్కువగా ఉంది. కాబట్టి దానిని మనం అందరం కూడా ప్రజలకందరికీ నేర్పాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉంది. మరి మన ముఖ్యమంత్రి వర్యులు రిక్వెస్ట్ మేరకు ఈ సంవత్సరం మన విశాఖపట్నంలో జరగడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఆ పర్టికులర్ డే ఎలా అయితే మన విశాఖపట్నంలో జరుగుతుందో అదేవిధంగా మన విజయవాడలో కూడా మన కలెక్టర్ అండ్ కమిషనర్ ఆధ్వర్యంలో చాలా గ్రాండ్గా జరగాలనుకొని చెప్పేసి, ఇది సస్టైన్ కావాలనుకొని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను. గాంధీనగర్లోని శారదా డిగ్రీ కళాశాల నందు పోటీ పరీక్షలకు విద్యార్థులకు శిక్షణ అందించేందుకు గాను ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు శారదా ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి కుంద రామనారాయణ తెలిపారు. డిగ్రీ కోర్సు పూర్తయ్యేలోగానే ప్రతి విద్యార్థికి ఉద్యోగ అవకాశం సాధించాలనే ఉద్దేశంతో శారదా డిగ్రీ కళాశాల, శారదా ప్రొఫెషనల్ అకాడమీ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ద్వారా వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ అందిస్తుందని తెలిపారు. గాంధీనగర్లోని శారదా డిగ్రీ కళాశాల కాన్ఫరెన్స్ హాల్ నందు శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శారదా ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి కుంద రామనారాయణ మాట్లాడుతూ డిగ్రీ కోర్సు
కోర్సు పూర్తయ్యేలోగానే ప్రతి విద్యార్థికి ఉద్యోగ అవకాశం సాధించాలనే ఉద్దేశంతో శారదా డిగ్రీ కళాశాల, శారదా ప్రొఫెషనల్ అకాడమీ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ద్వారా వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. బ్యాంకు పరీక్షలు, రైల్వే, ఎస్ఎస్సీ, నాబార్డ్ గ్రూప్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించే విధంగా నిపుణులైన అధ్యాపకుల పర్యవేక్షణలో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ తరగతులు శారదా డిగ్రీ కళాశాల విద్యార్థులతో పాటు ఇతర డిగ్రీ కళాశాల విద్యార్థులు కూడా వారికి అనువైన విధంగా ఎంపిక చేసిన బ్యాచ్లలో శిక్షణ తీసుకోవచ్చని తెలిపారు. సెక్రటరీ శారదా, నేను కుందా రామనారాయణ, సెక్రటరీ శారదా ఎడ్యుకేషన్ సొసైటీ. మన శారదా విద్యా సంస్థలు గత 50 సంవత్సరాలుగా శారదా ఎడ్యుకేషన్ సొసైటీ విద్యాసేవలో ముందరుంటూ ఎప్పటికప్పుడు నూతన కోర్సులు స్థాపిస్తూ పిల్లలకి ఎంతో సేవ చేస్తూ ఉంది. ఈ పోటీతత్వ ప్రపంచంలో మన ఈ గ్రూప్స్ 1 కానీ, ఐఏఎస్ కోచింగ్ కానీ వీటికి సంబంధించిన ఇవ్వాలనే ఉద్దేశంలో విజయవాడ నగరంలో సెంట్రల్లీ లొకేటెడ్గా ఉన్నటువంటి శారదా ఎడ్యుకేషన్ సొసైటీ ఈ 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ సెలబ్రేషన్స్ జరుపుకునట చాలా గొప్పగా ఉంది. ఇలాంటి సమయంలో వాళ్ళు ఇన్నోవేటివ్గా కొత్తగా ఒక కోర్సు స్టార్ట్ చేస్తాం. ఇక్కడ చదువుకున్న పిల్లలకు డిగ్రీ ఇచ్చి తర్వాత ఇక్కడి నుంచి పాసింగ్ అవుట్ చేసి పంపించేసేస్తే దానిలో చాలామంది ఉద్యోగాలకు మరలా ప్రయత్నం చేసుకొని దానికి ఇంకెక్కడన్నా కోచింగ్ తీసుకోవడమో లేకపోతే వేరే వాటిల్లో యావిగేషన్లో సెటిల్ అయిపోవడం లేకపోతే చిన్న చిన్న జాబ్స్లో చేరిపోవడం జరుగుతున్నది. అలా కాకుండా ఇప్పుడున్నటువంటి వాతావరణంలో ఆల్ స్టూడెంట్స్ ఎక్కువ మంది పాస్ అవుతున్నారు. ప్రతి ఒక్క నేను శారదా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, నా పేరు నాగేశ్వర శర్మ. ఈ శారదా కళాశాల స్థాపించి 50 వసంతాలు ఈనాటికి పూర్తి చేసుకుంది. మరి ఈ 50 వసంతాలలో ఈ కళాశాల దినదినాభివృద్ధి చెందుతూ కాలానికి ఏది అవసరమో దానికి తగినట్టుగా ప్రతి సంవత్సరం కూడా డెవలప్మెంట్ చేస్తూ వచ్చారు. మరి ఇప్పుడు ప్రస్తుతంలో పిల్లలకి కావాల్సింది ఏంటంటే ఎంప్లాయబిలిటీ యొక్క వాటికి అవసరమైన విద్య నేర్చుకోవాలి. ఆ విద్య మామూలుగా రెగ్యులర్ కాలేజీ కరికులంలో అది ఉండదు. కాబట్టి దాన్ని మనం ఆలోచించి మన మేనేజ్మెంట్ వారు కాలేజీ ప్రిన్సిపాల్ని. ఈ కాలేజీలో 1980 జాయిన్ అయ్యాను. 1974లోనే శారదా కాలేజ్ ఏర్పాటు జరిగింది, జూనియర్ కాలేజీ. అప్పటి నుంచి ఈ కాలేజీలో ఇప్పటికీ 25,000 మంది స్టూడెంట్స్ని మా కాలేజీ నుంచి బయటికి ప్రమోట్ చేయడం జరిగింది. అంటే ఎంత లాంగ్ స్టాండింగ్ ఉంటే అంతమంది స్టూడెంట్స్ మనం ఏమనుకుంటాం వాళ్ళు ఆల్రెడీ ఎక్కడ చూసినా ప్రొఫెషన్స్ కనబడుతూనే ఉంటారు. ఇదివరకు రోజుల కంటే ఇప్పుడు చూసాడు ఇంకా ప్రొఫెషన్స్ పెరిగింది, కాంపిటీషన్ పెరిగింది. మన జనరల్గా స్టూడెంట్స్ అందరూ ఏమనుకుంటారంటే డిగ్రీ అయిన తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విమర్శించారు. రాష్ట్రాన్ని దివాలా తీసే విధంగా గత ప్రభుత్వం పరిపాలన చేసిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ విధ్వంస పాలన నుండి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని మరలా గాడిలో పెడుతున్నారని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. 15వ డివిజన్ రామలింగేశ్వర నగర్, గాంధీ కాలనీ, ఆంజనేయ స్వామి గుడి ప్రాంతంలో ప్రజా సమస్యలపై శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పర్యటన మరియు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పెన్షన్లు 2 సంవత్సరాల తర్వాత విడతల వారీగా పెంచారే తప్ప పేదవాళ్లపై ప్రేమ కాదని ఆయన తెలిపారు. పెన్షన్లు పెంచాలనుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు లాగా ఒకసారి పెంచాలని తెలిపారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 200 రూపాయల పెన్షన్ను 1000 రూపాయలు చేశారని గుర్తు చేశారు. అంతేకాకుండా 1000 రూపాయల పెన్షన్ను ప్రజలు అడగకుండానే 2000 రూపాయలు చేశారని గుర్తు చేశారు. జగన్ రెడ్డి ప్రభుత్వంలో వికలాంగులకు తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. వికలాంగులకు 6000 రూపాయలు ఇచ్చిన ఘనత ఒక చంద్రబాబుకి దక్కుతుందని వ్యాఖ్యానించారు. అనంతరం నిరుపేద కుటుంబానికి చెందిన 3 పార్టీ కార్యకర్తలకు స్వయం ఉపాధి చేసుకునే నిమిత్తం టిఫిన్ బండి, 2 తోపుడు బండ్లను పంపిణీ చేశారు. ప్రతి సంవత్సరం 250 రూపాయలు చొప్పున. మరి నిజంగా పెంచాలని చిత్తశుద్ధి ఉంటే, పేదల మీద ప్రేమ ఉంటే ఆయన గెలవగానే కనీసం 250 పెంచాలి. గెలిచిన 2 సంవత్సరాలు పెంచాడు 250. ఇక దిగిపోయే ముందు ఇంకో 250 పెంచాడు. అంటే ఆ చిత్తశుద్ధి చెప్పడాన్ని నేను మీ అందరికి కూడా మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే 2014లో అనేకమైన ఆర్థిక ఇబ్బందులున్నా 200 రూపాయల పెన్షన్ని 1000 రూపాయలు పెంచుతానన్నారు. మొట్టమొదటి రోజున గెలిచిన మొట్టమొదటి సంతకం పెట్టి మొట్టమొదటి నెలలోనే 1000 రూపాయలు పెంచడం జరిగింది. ఆ తర్వాత అడగకుండా 2000 చేయటం జరిగింది. సో ఈ రోజున 3000, 4000 చేయటమే కాకుండా
వికలాంగులకి ఎంత తీరని అన్యాయం గత ప్రభుత్వం చేసిందో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. ఎప్పుడు కూడా పెన్షన్లు పెట్టిన దగ్గర నుంచి సామాన్యమైన పెన్షన్ల కంటే వికలాంగులకి కొంచెం ఎక్కువ ఇవ్వటం జరిగేది. 2014-15 2,000 రూపాయలు మామూలు పెన్షన్లు అయితే వితంతువులు కానీ వృద్ధులు కానీ పెన్షన్లు అయితే వికలాంగులకి 3,000 ఇవ్వటం జరిగింది. ఇప్పుడు 5 సంవత్సరాలు 3,000 పెన్షన్ ₹1 కూడా ఎక్కడా పెంచలేదు. ఇవాళ 3,000 రూపాయల పెన్షన్ని 6,000 నారా చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. అంటే వికలాంగులంటే ఎంత ప్రేమ చంద్రబాబు గారికి ఉంది, ఎంత వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారికి ఉందో మనం ఆ పాయింట్ని బట్టి చెప్పచ్చు. నిజంగా వికలాంగులంటే అనేక విధాలుగా ఇబ్బందులు పడే వాళ్ళు దివ్యాంగులు అంటారు. వాళ్ళు ఏమీ సొంతంగా ఏం చేసుకోలేరు. ఎవరో వాళ్ళ ఆసరా ఉండాలా, ఎవరో వాళ్ళ సహాయం ఉండాలి. ప్రభుత్వం తప్ప ఎవరు ఆదుకోలేరు వాళ్ళని. అలాంటి ప్రభుత్వం వాళ్ళకి పైసా పెన్షన్ పెంచకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ రోజున 3,000 రూపాయల నుంచి 6,000 చేశారు. అంతేకాదు 100% వికలాంగులైన వాళ్ళకి 15,000 రూపాయలు చేయటం జరిగింది. జబ్బులతో బాధపడుతున్న వారికి దీర్ఘకాలిక జబ్బులు, క్యాన్సర్ కావచ్చు, లేకపోతే పక్షవాతం కావచ్చు, లేకపోతే టీబీ కావచ్చు. సీఎం చంద్రబాబు పొడుచున్న వెన్నుపోటు ప్రజలకు తెలిసే విధంగా జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినం నిర్వహించనున్నామని వైసీపీ నేతలు ప్రకటించారు. సంవత్సర కాలం పాటు హామీలు అమలు చేయకుండా మోసం చేశారని, ఇది మంచి ప్రభుత్వం కాదు, ప్రజల్ని ముంచిన ప్రభుత్వమని విమర్శించారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ ఆధ్వర్యంలో జూన్ 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను విజయవాడలోని ఓ హోటల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, స్వామిదాసు మాట్లాడారు. ఓట్ల కోసం హామీలు ఇచ్చి నేడు ప్రజల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల్ని మభ్యపెట్టే విధంగా కూటమి నేతల పాలన చేస్తున్నారని ఆరోపించారు. రాక్షస పాలనతో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సంవత్సర కాలంలో 1,50,000 కోట్ల అప్పులు చేశారని, ప్రజలకు ఇచ్చింది మాత్రం శూన్యమన్నారు. పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న నన్ను విజయవాడ పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అండ్ ఎన్టీఆర్ డిస్టిక్ వైఎస్ఆర్సీపీ పార్టీ పరిశీలకులు నియమించింది. దానికి జగన్మోహన్ గారికి ప్రత్యేక అభినందనలు. తర్వాత మనం ఈరోజు 7 నియోజకవర్గ సమన్వయకర్తల్ని కలిసాము. వీ హ్యాడ్ ఏ వెరీ లెంతీ డిస్కషన్స్ అబౌట్ పార్టీని ఏ రకంగా బలోపేతం చేయాలి. 2, ఈరోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం యొక్క చేస్తున్నటువంటి అనేక తప్పిదాలని ప్రజల మధ్యలోకి ఎలా తీసుకెళ్ళాలి అనే దాని మీద, మా పార్టీ సంస్థాగత నిర్మాణం మీద బాగా డిస్కస్ చేశాం. రేపు మాకున్నటువంటి 4 ఎజెండాలు కూడా అందరూ పెద్దలు మల్లాది విష్ణు గారు, తన్నీరు నాగేశ్వరరావు గారు, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, దేవినేని అవినాష్ గారు, సో అట్లాగే నల్లగట్ల స్వామిదాస్ గారు జిల్లా సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకుని పెద్దలు మా పార్లమెంటు నియోజకవర్గ అబ్జర్వర్గా నూతనంగా ఎన్నికైన వేణుగోపాల్ రెడ్డి గారిని ఈరోజు మీ అందరం గారు పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేసుకుని, అదేవిధంగా ఈరోజు ముఖ్యమైన ఎజెండా రేపు జూన్ 4వ తారీఖున రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఏదైతే సంవత్సరం కాలం పాటు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏ హామీలైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చారో ఏ ఒక్క హామీ గారు నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజానికాన్ని మోసం చేశారో, వెన్నుపోటు పొడిచారో దానికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి నియోజకవర్గంలో మా నాయకులు, మా కార్యకర్తలు ప్రజానికంతో కలిసి ప్రతి నియోజకవర్గంలో గారా నిరసన ర్యాలీ చేసి లోకల్గా ఎవరైతే ఎంఆర్ఓ గారు ఉన్నారో లేకపోతే ఆర్టీఓ గారు ఉన్నారో వాళ్ళందరికి గారా వినతి పత్రం ఇచ్చి రాబోయే రోజుల్లో అయినా ఏ హామీలు అయితే కూటమి ప్రభుత్వం ఇచ్చిందో
ఆ హామీలు నెరవేర్చాలని చెప్పనే విధంగా ఏదైతే జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినం ప్రతి నియోజకవర్గంలో జరగాలని చెప్పని ఈరోజు మేము తీర్మానించుకోవడం జరిగింది. ఎందుకంటే సంవత్సరం కాలం పాటు చంద్రబాబు నాయుడు ఏదైతే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఈ రోజు దగ్గర ఎలక్షన్ ముందు అనేక కార్యక్రమాలు చెప్పారు. మహిళలకి తల్లికి 100 అన్నారు, 18 ఏళ్ళు దాటగానే 1500 రూపాయలు అన్నారు, అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు అన్నారు. సూపర్ 6 పేరుతో ఆ రోజు ఓట్ల కోసం ఎన్నో మాటలు చెప్పి చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు ప్రజానికం మోసం చేసి ఈరోజు ఒక్కరి గారు సూపర్ 6 గురించి మాట్లాడట్లా. మళ్ళీ కొత్తగా సూపర్ 6 అయిపోయింది, ఇప్పుడు కొత్తగా 6 సూత్రాలు అని చెప్పని మాట్లాడుతున్నారు. అంటే సంవత్సరంలో ఏదో ఒకటి కొత్తది. పెద్దలు మా అందరికీ కూడా సన్నిహితులైన వేణుగోపాల్ రెడ్డి గారిని మా ఎన్టీఆర్ జిల్లా అబ్జర్వర్గా వేయడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం. ఒక మంచి వ్యక్తిని ఎన్టీఆర్ జిల్లా పార్టీ బలోపేతానికి, అదేవిధంగా పార్టీ గెలుపుకి కృషి చేసే విధంగా ఉండే విధంగా మాకు వేణుగోపాల్ రెడ్డి గారిని వేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ, ఈరోజు ఏదైతే ఈ సమన్వయకర్తలు కావచ్చు పెద్దల సమక్షంలో ఏదైతే కార్యాచరణ ఎన్టీఆర్ జిల్లాలో పార్టీ బలోపేతం కావచ్చు, ముఖ్యంగా రేపు 4వ తారీఖు నాడు వెన్నుపోటు దినం. అంటే వెన్నుపోటు అంటేనే దానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు, డౌట్ లేదు. ఆంధ్ర రాష్ట్రంలో వెన్నుపోటు అంటే గుర్తుకొచ్చే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒక నూతనంగా ఒక పరిశీలకుడిని, అది సీనియర్ పార్లమెంటేరియన్ని, అలాగే పార్టీలో ఉన్నటువంటి వేణుగోపాల్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నియమించడం జరిగింది. వారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ జిల్లాలో పార్టీ పూర్వ వైభవం సంతరించుకుంటుందని చెప్పని మేమందరం కూడా భావిస్తున్నాం. ఈరోజు ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో రాబోయే రోజుల్లో పార్టీ ఇచ్చినటువంటి పిలుపు 4వ తారీఖున రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో 4వ తారీఖున ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు అరాచక, అవినీతి, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుంది. దీన్ని ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడాలి అని చెప్పని ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాటలు అధికారం కోసం, జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోంచి దింపడం కోసం ఏ రకంగా మాట్లాడారో మీ అందరికీ కూడా తెలుసు. సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, గుడ్ గవర్నెన్స్ లేదు. ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఎన్నికలకు ముందు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి జిల్లా వైఎస్ఆర్ పార్టీ పరిశీలకులుగా అనుభవజ్ఞులు, సీనియర్ పార్లమెంటేరియన్, అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ అపార అనుభవం గడించి ఈరోజు మాకు ఇన్ఛార్జిగా ఈ జిల్లా పరిశీలకులుగా జగన్మోహన్ రెడ్డి గారిచే నియామకం చేయబడినటువంటి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ, వారితో కలిసి వారి నాయకత్వంలో 7 నియోజకవర్గాలని వైఎస్ఆర్ పార్టీ తిరిగి కైవసం చేసుకొని పునర్వైభవం తెచ్చుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు ప్రజల్ని వెన్నుపోటు పొడిచారు తప్పుడు వాగ్దానాలతో, అలవి కాని అమలు చేయని వాగ్దానాలతో ప్రజల్ని వంచి వెన్నుపోటు పొడిచారనేది 4వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రజలు తమ యొక్క ఆవేదనని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళటానికి, అధికారుల దృష్టికి తీసుకువెళ్ళటానికి ఆయా ఆఫీసులకి వినతి పత్రాలు సమర్పించేటటువంటి కార్యక్రమం తీసుకోవటం జరిగింది. ఈరోజు నిర్వీర్యం అయిపోయింది విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. మీ పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు, మీరేమో ఇంగ్లీష్ మీడియం బాగా చదువుకోవచ్చు. ఎన్టీఆర్ జిల్లా పార్లమెంటుకి పరిశీలనలో వచ్చిన వేణుగోపాల్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపు 4వ తారీఖున ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరం కాలంలో
వారు ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారు, ఏ విధంగా ప్రజాగలం పేరుతోటి ఒక ఉమ్మడి మేనిఫెస్టోతో వచ్చి ప్రజలకు మేలు చేస్తా అని చెప్పి అనేక హామీలు ఇచ్చి చేయలేదో వాటిలన్నింటినీ కూడా ఏ ఒక్కటి చేయలేకుండా ఉన్న పార్టీ మీద మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా రేపు 4వ తారీఖున వెన్నుపోటు దినంగా ప్రకటిస్తూ ప్రజలు నిరసనగా 4వ తారీఖున కార్యక్రమం చేయబోతున్నారు. ఒకసారి ఈ రాష్ట్ర దేశ రాజకీయ పార్టీలు చూస్తే ఈ దేశంలో ఎన్నికైన రాజకీయ పార్టీలన్నీ మేనిఫెస్టోలన్నీ కూడా చూస్తే ఏ పార్టీ అయినా తన మేనిఫెస్టోని కనీసం 50% అన్నా నెరవేర్చి మిగిలిన 50% నెరవేర్చట్లేదనో, లేకపోతే మాకు ఫండ్ లేదనో, లేకపోతే మాకు అప్పులు పుట్టట్లేదనో అని ఏదైనా రాజకీయ పార్టీలు చెప్తాయి. దేశంలో ఏ రాజకీయ పార్టీ చూసుకున్నా, ఏ మేనిఫెస్టో చూసుకున్నా. కానీ 40 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి, 45 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి ఇన్నిసార్లు మోదుగు వేణుగోపాల్ రెడ్డి గారు ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నియామకంతో మరి వారు రావడం జరిగింది. ఇవాళ జిల్లాలోని సమన్వయకర్తలు అలానే ముఖ్య నాయకులతోని మరి సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం 4వ తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 175 నియోజకవర్గాల్లో కూడా వెన్నుపోటు దినోత్సవాన్ని జరపమని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లాలో కూడా 7 నియోజకవర్గాల్లో సమన్వయంతో బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో చేయాలని చెప్పి మరి ఈ రోజున మీటింగ్లో సమావేశంలో చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు అయితే ఏం, కూటమి పార్టీలు అయితే ఏం, ఊరూరా వాడవాడ ప్రతి సమావేశంలో కూడా తిరుగుతూ అనేక రకాల హామీలు గుప్పించారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమమే కాదు, దాన్ని మేము కొనసాగిస్తాం, అలానే మరొక సూపర్ 6 హామీలతో పాటు మరొక 140 హామీలు కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా ప్రజలను ఆకర్షించడం కోసం మరి ఆ రోజున హామీలు ఇచ్చారు. చివరికి గద్దెనెక్కి ఈ రోజుకు సంవత్సరం. ఇవాళ వరకు కేవలం ఒక గ్యాస్ సిలిండర్కి సంబంధించి అది కూడా అరకొరగా అదొక్క పథకం తప్ప ఏ ఒక్క పథకం కూడా అమలు చేయనటువంటి అటర్ ఫ్లాప్ గవర్నమెంట్ ఏదన్నా ఉంది అని అంటే అది కేవలం కూటమి ప్రభుత్వమే. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఇవాళ మేము ప్రజలను చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. మీరు సంవత్సర కాలం అయింది, ఎందుకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు ప్రజల పక్షాన్ని వాళ్ళు అడుగుతూ ఉన్నాం. ఒక నిరుద్యోగ యువకుడికి ఇప్పటివరకు మీరు 36,000 బాకీ ఉన్నారు. ఒక మహిళకి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు మధ్యలో ఉన్న మహిళకి మీరు ఈ రోజున 18,000 బాకీ ఉన్నారు ఒక్కొక్క మహిళకి సంవత్సరానికి. అలానే రైతుకి 26,000 బాకీ ఉన్నారు మీరు. అలానే మరి అమ్మఒడి కింద ఒక్కొక్క ఇంటికి మీరు ఇంట్లో 2 ముగ్గురున్నా 30,000 45,000 వేస్తారని చెప్పారు. అది సుమారుగా మరి 12,000 కోట్ల రూపాయలు ఇవాటి వరకు మరి అమ్మఒడి కింద మహిళలకు బాకీ పడి ఉన్నారు మీరు. అంటే మీరు ఉచిత బస్సు అన్నారు, అది సుమారుగా 3,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చుగా సంవత్సరానికి. ఆ పథకాన్ని మీరు అమలు చేయలేకపోతా ఉన్నారు. ఈ విధంగా మీరు ఇచ్చిన హామీలని అమలు చేయమనే అడిగే హక్కు మాకుంది. మా గళాన్ని మేము విప్పాలి. మేము ప్రజల పక్షాన పోరాటం చేస్తాం, ప్రజలను ఇందులో భాగస్వామ్యం చేస్తాం. మరి తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఇప్పటికే మరి బాధలు పడతా ఉన్నారు. అప్పుడు క్యాలెండర్ ప్రకారం ప్రతి నెల కూడా మాకు అన్ని వర్గాల ప్రజలకి డబ్బులు వచ్చాయి. ఆ డబ్బులతోని మా దైనందిన జీవితం కూడా బాగుండేది, మేమందరం కూడా సంతోషంగా గడిపాం. కానీ ఈ రోజున మాత్రం మేము పనులు లేక, ఉపాధి లేక, ఇటు డబ్బు లేక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న రాక్షస పాలన పోవాలని చెప్పి ప్రజలు మొత్తం కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50 లక్షల పైబడి జనాభా ఉన్న వెలమ సామాజిక వర్గానికి ఆర్థిక, సామాజిక విభిన్న రంగాల్లోనూ నామినేటెడ్ పోస్టులను తగిన ప్రాధాన్యత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు లగుడు గోవిందరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వెలమ సమస్యలపైన, వెలమల డిమాండ్లపైన పోరాటం చేస్తున్నామని, ఆ క్రమంలోనే త్వరలో విశాఖపట్నం వేదికగా వెలమ గర్జన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించారు. ఈ సమావేశం
సమావేశంలో పాల్గొన్న సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ లగుడు గోవిందరావు మాట్లాడారు. వెలమ సామాజిక వర్గాన్ని బీసీల జాబితా నుండి బీసీఏ జాబితాలోకి మార్చాలన్నారు. వెలమ మహిళలకు వెలమ నేస్తం పథకాన్ని అమలు చేసి ఆర్థిక స్వావలంబన కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘానికి అమరావతితో పాటుగా విశాఖపట్నం, తిరుపతి, సింహాచలం ప్రాంతాల్లో వెలమ భవన నిర్మాణానికి ప్రభుత్వ పరంగా స్థలాలు కేటాయించాలన్నారు. వెలమ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, వెలమ సామాజిక వర్గానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యత క్రమంలో ఈ ప్రభుత్వం కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్నారు. బీసీలుగా ఉన్న వెలమలకు చట్టసభలో 50% రిజర్వేషన్లు, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వెలమల సమస్యలపై త్వరలో విశాఖపట్నం వేదికగా 50 లక్షల మంది జనాభాతో వెలమ గర్జన నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వెలమలంతా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఓకే, అందరూ ఆల్ ఆఫ్ యూ రెడీ? అందరికీ నమస్కారం. డాక్టర్ లగుడు గోవిందరావు, ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు. ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేడు విజయవాడ ప్రెస్ క్లబ్ వేదిక వెలమ డిమాండ్లను పరిష్కరించాలని, వెలమ సమస్యలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50 లక్షల పైబడి ఉన్నటువంటి వెలమ సామాజిక వర్గానికి ఆర్థిక, సామాజిక విభిన్న రంగాల్లో మరియు నామినేటెడ్ పోస్టుల్లో కూడా తగిన ప్రాధాన్యత రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలమ సామాజిక వర్గాన్ని బీసీడీ జాబితా నుంచి బీసీఏ జాబితాలో కూడా మార్చాలని చెప్పేసి కూడా ప్రధానంగా ఎన్నో సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం బీసీడీ నుంచి ఏలోకి మార్చాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలమ సామాజిక వర్గానికి వెలమ మహిళలకు వెలమ నేస్తం పథకాన్ని కూడా ప్రవేశపెట్టాలని, వెలమ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ, వెలమ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ప్రధాన ధ్యేయంతో త్వరలోనే PNGO రాష్ట్ర అధ్యక్షునిగా అలపర్తి విద్యాసాగర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో గాంధీనగర్లోని ఏపీ ఎన్జీఓ హోం నుండి శేషసాయి కళ్యాణ మండపం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. బందర్ రోడ్లో వందలాది వాహనాలతో ర్యాలీగా విద్యాసాగర్కు ఉద్యోగులు స్వాగతం పలికారు. ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శేషసాయి కళ్యాణ మండపంలోనికి విద్యాసాగర్ను భుజాలపై ఊరేగిస్తూ ఉద్యోగులు తీసుకెళ్లారు. ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షునిగా విద్యాసాగర్ ప్రమాణ స్వీకారం చేశారు. నగరంలోని కర్మల భవనాలన్నీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం ఆదేశించారు. శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా అయోధ్య నగర్, సత్యనారాయణపురం, జేఎస్ రాజు రోడ్ పరిసర ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. జేఎస్ రాజు రోడ్లో గల పాత కర్మల భవనాన్ని కూల్చేసిన తరుణంలో నూతన కర్మల భవనం నిర్మించేందుకు అధికారులు త్వరితగతిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ భవనాల్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేలా మరమ్మతులు అన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఎస్టేట్ విభాగం, ఇంజనీరింగ్ విభాగం సమన్వయంతో వీఎంసీ ఆస్తులని పరిశీలించి ఎటువంటి మరమ్మతులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తదుపరి అయోధ్య నగర్లో గల అన్న క్యాంటీన్ పరిశీలించారు. ఆహారంలో నాణ్యత, తాగునీటి సరఫరా, వాడుక, నీటి సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా చూసుకోవాలని, ఏవైనా మరమ్మతులు ఉన్నచో ఎప్పటికప్పుడు మరమ్మతులు పూర్తి చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో 33వ డివిజన్ కార్పొరేటర్ శర్వాణి మూర్తి పాల్గొన్నారు. వ్యాపారంలో భాగస్వామ్యం కల్పిస్తామని ఆశ చూపి తన వద్ద 15 లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశారని బాధితుడు ప్రభాజాయ్ ఆరోపించారు. వ్యాపారంలో భాగస్వామ్యం ఇవ్వకపోగా తనపై దుర్భాషలాడుతూ చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన చెందారు. పోలీసులు తనకు న్యాయం చేయాలని కోరారు. విజయవాడ నగరానికి చెందిన ప్రభాజాయ్ ఫిట్నెస్ ట్రైనర్గా పనిచేస్తూ విజయవాడ, గుంటూరుతో పాటు పలు ప్రాంతాల్లో ఫిట్నెస్ సెంటర్లను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తెనాలి పట్టణానికి చెందిన అనిల్ సుప్రియ అనే ఇద్దరు ప్రభాజాయ్కు పరిచయం అయ్యారు. తమను ఆదర్శంగా తీసుకుని తాము కూడా ఫిట్నెస్ సెంటర్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఫిట్నెస్ సెంటర్ నిర్వహణకు తమకు ఆర్థికంగా సహాయం అందించాలని, సెంటర్ నిర్వహణ బాధ్యతలు కూడా చూడాలని అనిల్, సుప్రియ ఇరువురు కలిసి ప్రభాజాయ్ను కోరారు. ఫిట్నెస్ సెంటర్ నిర్వహణలో 10% అగ్రిమెంట్ ఇస్తామని నమ్మ పలకడంతో ప్రభాజాయ్ తనకున్న పరిచయాలతో 30 లక్షల రూపాయలు విలువ చేసే జిమ్ నిర్వహణ సామగ్రిని 15 లక్షల రూపాయలకి అనిల్, సుప్రియకు అందించారు. ఫిట్నెస్ సెంటర్ బాధ్యతలను తానే తీసుకుని అందంగా ముస్తాబు చేశారు. ఈ నెల 9వ తేదీన ఎమ్మెల్సీ ఎల్లపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ఫిట్నెస్ సెంటర్ ఘనంగా ప్రారంభమైంది. ఆనాటి నుండి తనకు 10% అగ్రిమెంట్ ఇవ్వాలని బాధితుడు ప్రభాజాయ్ అనిల్, సుప్రియను ఎన్నోసార్లు కోరినా పట్టించుకోలేదు. అనిల్, సుప్రియ తనను మోసం చేశారని భావించి వెంటనే సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అనిల్, సుప్రియ తనకు 10% అగ్రిమెంట్ ఇవ్వకపోగా తనను దుర్భాషలాడుతూ చంపేస్తామని బెదిరిస్తున్నారని, వారి నుండి తనకు ప్రాణహాని ఉందని పోలీసులు ఈ కేసును సక్రమంగా విచారించి తనకు న్యాయం చేయాలని బాధితుడు ప్రభాజాయ్ కోరారు. అందరికీ నమస్కారం అండి.
అందరికీ నమస్కారం అండి. ఓకేనా సార్? సరిపోతుంది కదా? అందరికీ నమస్కారం అండి. నా పేరు జాయ్. నేను బాడీ ట్రాన్స్ఫర్మేషన్ స్పెషలిస్ట్ని. నాకు విజయవాడలో జిమ్ ఉంది, జేఎఫ్ఎస్ ఫిట్నెస్ స్టూడియో అని చెప్పని. ఇక్కడ నాకు ఆన్లైన్ ట్రైనింగ్ కోసం అని అనిల్ అనే వ్యక్తి తెనాల నుంచి వచ్చి నాతో ట్రైనింగ్ తీసుకుంటూనే తిను జిమ్ పెట్టాలని చెప్పని తెనాల్లో ప్లాన్ చేశాడు. సో అలా అయితే ప్రాసెస్లో నా ఫ్రాంచైజీ పెడదామని చెప్పని ప్లాన్ చేశాడు. అయితే ఈ ప్రాసెస్లో నేను చాలా హార్డ్ వర్క్ అనేది చేశాను. ఇప్పుడు ఇతను ఏంటి అంటే నాకు అగ్రిమెంట్ రాయమంటే ఇప్పుడు రాయట్లేదు. జిమ్లో నాకు పర్సంటేజ్ రావాల్సింది ఉంది. ప్లస్ ఇంక నేను జిమ్ మీద చాలా హార్డ్ వర్క్ చేశాను. దానికి సంబంధించిన 20 నిమిషాల వీడియో ఉంది. అన్ని ప్రూఫ్స్ అయితే ఉన్నాయి. అగ్రిమెంట్ రాయమంటేనేమో అగ్రిమెంట్ రాయకుండా ఇప్పుడు నన్నే వల్గర్గా మాట్లాడుతున్నాడు. సో నేను విజయవాడ నుంచి తెనాలికి నా కార్ వేసుకొని ఒక 20 టైమ్స్ దాకా నేను వెళ్ళి పని చేయించాను. నేను చాలా హార్డ్ వర్క్ చేశాను ఆ జిమ్ మీద. అలాంటిది ఇప్పుడు నన్ను సైడ్ చేసి ఇప్పుడు కొంచెం వల్గర్గా మాట్లాడుతూ ఇలా చేస్తున్నాడు అనమాట ఈ వ్యక్తి. సో నేను జిమ్ కట్టడానికి సంబంధించిన ప్రాసెస్లో ఒక 2 మంత్స్ నా దగ్గర మొత్తం వాట్సాప్ చాట్ లిస్ట్ ఉంది. ఇదిగోండి, ఇప్పుడు నా ఫ్రాంచైజీ నాది కాదన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇది చూడండి, ఇక్కడ ఇది వాట్సాప్ చాట్ లిస్ట్. ఇది తను పెట్టిన ఫొటోస్లో కండక్టింగ్ ప్రభా జాయ్ అని చెప్పి ఉంది. అంటే నేనండి, కండక్టింగ్ ప్రభా జాయ్ అని ఉంది, అది నేనండి. అయితే కండక్టింగ్ అంటే ఏంటంటే నిర్వహిస్తున్నారనే కదా అర్థం. నా ఫొటోస్, నా బ్రాండ్ పేరు ఇదంతా తెనాలిలో ఇలా బ్యానర్లు పెట్టి ప్రతి చోట పబ్లిష్ చేశారండి. ఇప్పుడు ఓపెన్ అయ్యి ఈ నెల 9వ తారీఖున ఓపెన్ అయిందండి జిమ్. ఇప్పుడు ఈ నెల 9వ తారీఖు ఓపెన్ అయితే తినేంటి అంటే ఓపెన్ అయిన డే నుంచి నన్ను డిలే చేస్తున్నాడండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఎమ్మెల్యే బోండవమ్మ. యోగా ధ్యానంతో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం. బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్లో విజయవంతంగా రైతన్నుల టీమ్ యోగా. రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ జలికిరావు జిల్లా కలెక్టర్ జి లక్ష్మీష. నగరంలోని కర్మల భవనాలన్నీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలి. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర హెచ్ఎం ఆదేశాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SDV న్యూస్.